గుణాతీతుని వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా భగవానుడు 2 శ్లోకాల్లో ఇంతవరకు గుణాతీతుని యొక్క వ్యవహార శైలి గురించి తెలియజేయటం జరిగింది. 3 గుణాలని అధిగమించినటువంటి గుణాతీతుడు ఉదాసీనునిలాగా ఉంటాడు. అలాగే గుణ కార్యాలకి దేనికి కూడా చలించకుండా ఉంటాడు. సుఖ దుఃఖాల పట్ల, ప్రియ అప్రియాల పట్ల, నిందాస్తుతుల పట్ల సమబుద్ధి కలిగి ఉంటాడు. గుణాలన్నీ కూడా వాటి పనులు అవి చేసుకుంటుంటాయి, అది సాధారణంగా జరిగే పనే కదా అని వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటాడు. అలాగే మట్టి, రాయి, బంగారం ఈ అన్నింటినీ కూడా ఒకే విధంగా సమబుద్ధితో చూడగలిగినటువంటి వాడు. దీనికి అంతటికి కారణం ఏమిటి, ఎలా చూడగలుగుతున్నాడు అని అంటే స్వస్థః అన్నారు. స్వస్థితిలో, తన స్థితిలో, ఆత్మస్థితిలో ఉంటాడు. సాధారణంగా అందరూ కూడా మనోస్థాయిలో ఉంటారు, శరీర స్థాయిలో ఉంటారు, మనోస్థాయిలో ఉంటారు. కానీ ఆయన మాత్రం తన స్వస్థితిలో, ఆత్మస్థితిలో ఉంటాడు కనుక ఇలా అన్నింటినీ కూడా సమంగా ఒక్కటిగా భావించడం సాధ్యమవుతాం. దేనికి చెలించినటువంటి వాడు కనుక ఆయన్ని ధీరుడు. ధీ అంటే బుద్ధి, అంటే ఆ బుద్ధి దేనికి చెలించకుండా ఉండేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అని ఇంతవరకు చెప్పారు. మరికొన్ని విషయాలకు సంబంధించి అతని యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందో మరొక శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. 25వ శ్లోకం. ఆ 25వ శ్లోకాన్ని చూడండి. మానవ మానయోస్తుల్యః తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవ మానయోః తుల్యః. మానవ మానాల పట్ల సమబుద్ధి కలిగి ఉంటాడు. ఎవరన్నా సన్మానం చేసినా, ఎవరన్నా అవమానం చేసినా రెండిటి పట్ల కూడా సమబుద్ధి కలిగి ఉంటాడు, ఒకే విధంగా ఉంటాడు. మిత్ర హరి పక్షయో తుల్యః. మిత్ర అంటే స్నేహితుల పట్ల, హరి అంటే శత్రువుల పట్ల తుల్య సమంగా ఉంటాడు. మిత్రుడైనా శత్రువైనా ఇద్దరిని కూడా ఒకే రకంగా చూసేటువంటి నేర్పు కలిగినటువంటి వాడు అవుతాడు. సర్వ ఆరంభ పరిత్యాగి. సమస్తమైనటువంటి కర్మల్ని సన్యసించి బ్రహ్మనిష్టలో ఉండేటువంటి వాడు. సహా అటువంటి వాడిని గుణాతీత ఉచ్యతే, గుణాతీతుడు అంటారు అని ఇక్కడ 3 విషయాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మానవమానయోస్తుల్యః మిత్ర తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి అని ఇక్కడ 3 విషయాలు చెప్పారు. మానవమానయోస్తుల్య, మానవు అవమానము రెండిటి పట్ల కూడా సమంగా ఉంటాడు గుణాతీతుడు అని. అంటే సాధారణంగా ఎవరైనా సరే పూజించినా గౌరవించినా ఆయన పొంగిపోడు. అలాగే ఎవరైనా అవమానిస్తే ఆయన కృంగిపోడు. దూషణ భూషణ తిరస్కారాలన్నింటినీ కూడా సమంగా ఒక్కటిగా భావించగలుగుతాడు. ఇంతకుముందు శ్లోకంలో నిందాస్తుతుల పట్ల సమంగా ఉంటాడు అని చెప్పారు. మరి ఇక్కడ మానవమానాల పట్ల సమంగా ఉంటాడు అని చెప్తున్నారు. నిందాస్తుతులకి మానవమానాలకి ఏమిటి తేడా? నింద స్తుతి, నిందించడం పొగట్టం. మరి ఇక్కడ సన్మానించడం అవమానించడం, ఈ రెంటికి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి? నింద అంటే తప్పులు ఎనటం, అవతల వాళ్ళలో తప్పులు ఎనటాన్ని నింద అంటారు. స్తుతి అంటే అతన్ని ప్రశంసించడం, నిందించిన ప్రశంసించిన మాటలతోటి. అంటే ఇది మాటలకు సంబంధించినటువంటిది, శబ్దమాత్రాలు. అంటే నిందాస్తుతులు రెండు కూడా మాటలకు సంబంధించినటువంటి విషయాలు.
అంటే వాక్కు ద్వారా వెల్లడించేవి. ఇక మానవ మానాలు ఏమిటంటే క్రియారూపాలు. మాట ఏం మాట్లాడక్కర్లా, ఒకరిని అవమానించవచ్చు, సన్మానించవచ్చు, అంటే వాడి యొక్క చేతలతో అన్నమాట. మానం అంటే గౌరవించడం, అవమానం అంటే అగౌరవపరచడం. ఈ రెండు కూడా క్రియకు సంబంధించినవి, చేతల ద్వారా వ్యక్తమయ్యేటువంటి. అంటే గుణాతీతుడైనటువంటి వాడు మాటల ద్వారా వ్యక్తమయ్యేటువంటి నిందాస్తుతులకు కానీ, చేతల ద్వారా వ్యక్తమయ్యేటువంటి మానవమానాలకు కానీ దేనికి చలించడు, అన్నింటినీ కూడా సమానంగా చూస్తాడు. అయితే ఏమంటే ఎలా ఉండగలుగుతాడు? ఎంత గుణాతీతుడైతే మాత్రం ఆయన ఉప్పు కారం తింటలేదండి, ఆయన ఎలా ఉండగలుగుతాడు అట్లా సమానంగా? నిందించిన వాడిని అలాగే స్తుతించిన వాడిని ఒక్కటిగా ఎట్లా చూస్తాడు? సన్మానించిన వాడిని అవమానించిన వాడిని ఒక్కటిగా ఎట్లా చూస్తాడు అని మనకి డౌట్, సందేహం. మానవమానాలు బుద్ధి పరిధులు. గుణాతీతుడు బుద్ధిగా అతీతంగా ఉంటాడు. బుద్ధిలో కనుక కూర్చుంటే ఆ బుద్ధి తానే అనుకుంటే మానవమానాలకి చెలిస్తాడు. ఆ బుద్ధి నుంచి ఆత్మస్థితిలో కూర్చొని బుద్ధికి వేరైనటువంటి వాడు బుద్ధిలో కలిగినటువంటి వికారాలకి ఎందుకు చెలిస్తాడు? చెలించకుండా ఉంటాడు. కాబట్టి ఆయన ఆత్మగా ఉంటాడు గనక, బుద్ధికి వేరుగా ఉంటాడు గనక ఈ బుద్ధికి జరిగినటువంటి సన్మాన అవమానాల గురించి ఆయన ఏం పట్టించుకోడు. సాధారణంగా జైలుకు వెళ్ళటం అంటే ఎవరికైనా సరే అవమానం. కానీ రాజకీయ నాయకులకి, అందులో ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులైనటువంటి వాళ్ళకి, మనకి స్వాతంత్రం రాకముందు ఈ స్వాతంత్రం కోసమని అందరూ కూడా ఎంతో ఆనందంగా జైలుకి వెళ్ళారు. అటువంటి వాళ్ళకి అది గొప్ప గౌరవం. సాధారణంగా అయితే అవమానం, వాళ్ళకైతే గొప్ప గౌరవం. అయితే ఇప్పుడు ఆ స్థితి కూడా మారిపోయిందిలేండి. ఇప్పుడు రౌడీయిజం చేసినటువంటి వాళ్ళు, ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు కూడా జైలుకి వెళుతూ ఉంటే ఏదో గొప్ప ఘనకార్యం చేసి వచ్చినట్టుగా ఆ కనపడ్డ వాళ్ళందరికీ నమస్కారాలు పెడతాం, అలా చెయ్యి ఊపటం, అంటే ఓ పెద్ద గొప్ప ఘనకార్యం చేసినట్టుగా పోజిస్తూ ఉన్నారు. కానీ నిజం ఏమిటంటే దేశం కోసం శ్రమపడినటువంటి వాడికి గౌరవం, దేశాన్ని దోచుకున్నటువంటి వాడికి అగౌరవం రావాలి. అది అగౌరవం. మరి ఇలాంటి తేడాని కూడా లేకుండా ఇప్పుడు చేశారు. ఇలా చేశారు కాబట్టి వాళ్ళు ఏమండి మానవమానయోస్తుల్య, మానవమానాలు వాళ్ళకి ఏమీ లేవు, సమంగా ఉన్నాయి అని అనుకుంటారేమో. అది గుణాతీతుడి యొక్క మానవమానాలు కాదు. రాజకీయాల్లో ఈ మానవమానాలు, ఈ అవమానాలు ఎప్పుడు ఉంటాయో కనుక వాళ్ళకి అలవాటైపోయి అదిగో దానికి సిద్ధపడిపోయారు. దేహస్థాయిలో ఉన్నటువంటి వాడికి ఏది అవమానమో, దేహస్థాయిలో లేకుండా ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడికి అది ఏమాత్రం అవమానం కాదు. ఆర్కిమెడిస్ తన యొక్క సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎక్కడంటే బాత్రూంలో స్నానం చేస్తూ ఆ సూత్రాన్ని కనిపెట్టాడు. అయితే ఆ సూత్రాన్ని కనుక్కోవడంతో అమితమైనటువంటి ఆనందం వచ్చింది ఆయనకి. ఆ ఆనందంతో ఆ స్నానం చేస్తున్నటువంటి తొట్లో నుంచి ఒక్కసారిగా లేచి హుర్రే హుర్రే అంటూ బజార్లో కూడా పరిగెత్తాడు. హుర్రే హుర్రే అంటే తెలిసింది అని. అప్పుడు ఒంటి వైపు చూసుకోవాలి ఆయన, పాపం ఒంటి మీద బట్టలేదు, నగ్నంగా ఉన్నాడు. నగ్నంగా ఉన్నానన్న సంగతి కూడా తెలియకుండా ఆయన బజార్లో పరిగెత్తాడు. అంటే దేహస్థాయిలో లేదా మనోస్థాయిలో అప్పుడు లేడు. ఆ విషయం కనిపెట్టాడు కనుక అప్పుడంతా కూడా అక్కడుంది తన యొక్క మనస్సు అంతా కూడా, ఇక్కడ లేదు, దేహం మీద లేదు. అందుకే శరీరం మీద బట్ట ఉన్నది లేనిది కూడా గ్రహించకుండా గమనించకుండా అలా వెళ్ళటం జరిగింది. అదేవిధంగా దేహభావన ఉన్నటువంటి వాడికి, అంటే దేహమే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడికి ఇది సన్మానమని, ఇది అవమానమని తెలుస్తుంది. సన్మానానికేమో పొంగిపోతుంటాడు, అవమానానికేమో కురిగిపోతుంటాడు. కొంతమంది పైకి సంతోషం వ్యక్తం చేయకపోయినా సన్మానానికి మాత్రం లోపలేదో పొంగిపోతూ ఉంటారు. సాధారణంగా అందరూ పైకే పొంగుతూ ఉంటారు. సరే, అవమానం కనుకైతే కొంతమంది లోపలికి పొంగుతారు, కొంతమంది బయటికే తెలిసేటట్టుగానే బాధపడుతూ ఉంటారు. అయితే ఆత్మభావంలో ఉన్నటువంటి వాడికి,
గుణాతీతుడైనటువంటి వాడికి ఈ సన్మానము అవమానము రెండు కూడా ఒక్కటే, ఏమీ తేడా లేదు. గౌతమ బుద్ధుడు భిక్షాటనకి వెళుతూ ఉన్నాడు. సరే, ఆయన మన ఇంటికి వస్తే చాలు మన అదృష్టం అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. ఒకడు మాత్రం ఆయనకి మహాకోపం ఈ బుద్ధుడంటే. ఊరికినే ఏం పని పాట లేకుండా అక్కడ చెట్టు కింద కూర్చుంటాడు. ఇదిగో సమయం మధ్యాహ్నం కాగానే భిక్ష కోసం అని వస్తాడు. ఊరికినే ఎవరిని పెడితే తిరిగిపోదామని అనుకుంటున్నాడు, సోమరిపోతూ అని ఇలాంటి భావాలన్నీ కూడా ఉన్నటువంటి వాడు. అందుకే అతడు రోజు కూడా అవమానం చేస్తూ ఉంటాడు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏ దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకోలేవా అని మనం కనుక ఎట్లయితే అడుక్కునేటువంటి వాళ్ళని అంటుంటామో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతూ ఉన్నా సరే బుద్ధుడు మాత్రం మారు మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రశాంతంగా ఆయన ముఖంలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకనాడు వాడే అడిగాడు, ఏమయ్యా ఇన్ని రోజుల నుంచి ఇట్లా నేను అవమానం చేస్తున్నాను, తిడుతున్నాను కదా, నీకు సిగ్గు లేదా మాత్రం? ప్రతిరోజు వస్తావు, మళ్ళీ సిగ్గు లేదా నీకు అని అడిగాడు. దానికి బుద్ధుడు అన్నాడు, నాయనా నువ్వు అవమానించేది దేహాన్ని కదా, నన్నేం కాదు కదా, కాబట్టి సిగ్గుపడాల్సినటువంటి అవసరం నాకేంటి? సిగ్గుపడితే ఈ దేహం సిగ్గుపడాలా, దాని సంగతి అది చూసుకుంటుంది. నాకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏది లేదు. పైగా నువ్వు ఎన్ని మాటలు అన్నా నన్ను, వాటినే నేను స్వీకరించటల్లా, వాటిని నేనేం స్వీకరించటం లేదు, తీసుకోవట్లేదు, వాటి గురించి నేనేం ఆలోచించటం లేదు. కాబట్టి నాకు సిగ్గు లేదు, బాధ లేదు. నువ్వు స్వీకరించకపోతే ఏమవుతాయి అన్నాడు. ఏమవుతాయా? నువ్వు ఇప్పుడు ఉత్తరం రాసావనుకో, ఆ టూ అడ్రస్కి పోద్ది, వాడేమో అక్కడ లేడు, లేదా ఉత్తరం నాకు వద్దని తీసుకోడు. అప్పుడు ఏమవుద్ది? అది మళ్ళీ రిటర్న్ నీ దగ్గరికే వచ్చింది. అదేవిధంగా నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నావో వాటన్నింటినీ నేను స్వీకరించలేదు కాబట్టి అవి తిరిగి మళ్ళీ ఫ్రమ్ అడ్రస్కే వస్తాయి కదా, ఆ సంగతి నీకు తెలుసు కదా అని అన్నాడట. అంతే, దాంతో వాడి నోరు టక్కన మూసుకున్నాడు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు ఆత్మస్థితిలో ఉంటారు. ఈ దేహ మనోబుద్ధులకి సంబంధించినటువంటి విషయాలకి ఏమాత్రం చెల్లించకుండా ఉంటారు. దేహానికి అవమానం జరిగినా, మనస్సుకి బాధ కలిగినా ఆయన మాత్రం ఏమీ చెల్లించకుండా కేవలంగా ఉంటారు. నిందాస్తుతుల పట్ల, మానవమానాల పట్ల సమభావాన్ని కలిగి ఉంటారు. అలా కలిగి ఉండటానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఈ దేహస్థాయిలో, మనోస్థాయిలో కాకుండా ఆత్మస్థాయిలో ఉంటారు. ఇక రెండవది తుల్యో మిత్రాని పక్షయో అన్నారు. మిత్రపక్షం, అరిపక్షం అంటే శత్రుపక్షం, ఈ రెండింటి పట్ల కూడా తుల్య అంటే సమానంగా ఉంటాడు అని. గుణాతీతులు ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి ఆత్మకి మిత్రులు శత్రువులు ఎవరు లేరు. ఈ వ్యక్తికి కనుకైతే, దేహానికి కనుకైతే మిత్రులు శత్రువులు ఉంటారు. మేలు చేసినటువంటి వాళ్ళు మిత్రులు, కీడు చేసేటువంటి వాళ్ళు శత్రువులు. మిత్రులైతేనేమో వాళ్ళ పట్ల సద్భావంతో, సద్బుద్ధితోటి ఉంటారు. శత్రువులు కనుకైతేనేమో వీడి మొహం చుట్టమే పాపం, మహాపాపం అని అనుకుంటాడు, పక్కన దొరికిపోతూ ఉంటాడు. కానీ ఈ గుణాతీతుడైనటువంటి వాడు ఆత్మస్థితిలో ఉంటాడు కనుక అతడికి మిత్రపక్షం, శత్రుపక్షం అనేటువంటిది ఏమీ లేదు. ఎవరిని చూసినా సరే వాడు తానే అనుకుంటాడు, అంటే ఆత్మే అనుకుంటాడు. ఆత్మ కన్నా వేరైనటువంటిది రెండవది ఏమీ లేదని తెలిసినటువంటి వాడు. అందుకని వాళ్ళు కూడా ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపమే, వాళ్ళు నేను అనేది రెండు లేదు, ఉన్నదంతా ఒక్కటి. ఇలా భావించినప్పుడు ఎవరిని మిత్రుడిగా భావిస్తాడు, ఎవరిని శత్రువుగా భావిస్తాడు? ఇప్పుడు నా కుడి చేయి నాకు మిత్రుడు, ఎడం చేయి నేను శత్రువు అని నేను అంటానా? ఎవరిని అంటున్నారా? నా కుడి కన్ను నాకు మిత్రుడండి, ఎడమ కన్ను నాకు శత్రువు అండి అని ఎవరిని అంటున్నారా? ఈ కుడి చెయ్యి ఒక అందుకు పనికి వస్తుంది, ఎడమ చెయ్యి ఒక అందుకు పనికి వస్తుంది, రెండు చేతులు కూడా నావే. కాబట్టి నాకేది శత్రువు లేదు, నాకేది మిత్రుడు కాదు, రెండు కూడా నాకు సమానమే. ఎందుకంటే నిజం చెప్పాలంటే రెండు నేనే. ఆ చెయ్యి ఈ చెయ్యి రెండు కూడా నేను. నాకంటే వేరైనటువంటి దానితో మిత్రత్వమో శత్రుత్వమో ఉంటుంది. కానీ
నేనే అయినటువంటి దాని పట్ల మిత్రత్వం శత్రుత్వం ఎలా ఉంటుంది? నాకు నేను మిత్రుడిని కాదు, నాకు నేను శత్రువుని కాదు, నేనే అంతా ఒక్కటే. ఇదే గుణాతీతుడి యొక్క స్థితి. ఇక మూడో విషయం ఏమిటంటే సర్వారంభ పరిత్యాగి అని అన్నారు. సర్వ ఆరంభ పరిత్యాగి. ఆరంభ అంటే ప్రారంభించడం అని మామూలు అర్థం. అంటే పనులేవి ప్రారంభించకుండా ఉంటాడని ఒక అర్థం. కర్మల్ని వదిలిపెట్టినటువంటి వాడు గుణాతీతుడు. ఇక్కడ ఆరంభం అంటే ఈ పని నాది, ఈ ఫలితం నాకు రావాలి అనేటువంటి భావమే ఆరంభం. ఆరంభం అంటే ఇది అసలైనటువంటి అర్థం. ఈ పని నాది, ఈ ఫలితం నాకు రావాలి అనేటువంటి భావమే. ఈ ఆరంభాన్ని వదిలినటువంటి వాడు సర్వ ఆరంభ పరిత్యాగి. అన్ని ఆరంభాలని విడిచిపెట్టేటువంటి వాడు. ఆరంభాలు విడిచిపెడతామంటే మనం చేసేటువంటి పనుల్లో ఈ పని నేను చేయాలి, ఈ పని వల్ల వచ్చేటువంటి ఫలితం నాకు రావాలి అనేటువంటి భావాలన్నీ విడిచిపెట్టేటువంటి వాడు. కాబట్టి సర్వారంభ పరిత్యాగి అని అతడు గుణాతీతుడు. ఎందుకని ఈ పని నాది, ఈ ఫలితం నాకు రావాలి అనేటువంటి భావం లేదు. అసలు ఫలితం కోసం పనిచేసేవాడే కాదు గుణాతీతుడు. ఎందుకనంటే గుణాతీతుడు పూర్ణకాముడు. పూర్ణకాముడు అని అంటే కోరికలన్నీ పూర్తిగా నెరవేరినటువంటి వాడు. ఇక అతనికి ఏ రకమైనటువంటి కోరికలు లేవు. అతడు కృతకృత్యుడు, అంటే ఈ జన్మని పాస్ అయిపోయినటువంటి వాడు. ఏ కోరికలు లేనటువంటి వాడు. అందువల్ల ఏ పనులు చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడు. సంపాదించడం కానీ, కూడబెట్టడం కానీ, ఖర్చు చేయటం కానీ, భోగాలు అనుభవించడం కానీ, దాచిపెట్టుకోవటం కానీ ఇలాంటివి ఏవి కూడా గుణాతీతులైనటువంటి వాడికి ఉండవు. అవి ఉన్నాయి అంటే సామాన్యుడు, అవి లేవు అని అంటే గుణాతీతుడు. గుణాతీతుడికి లౌకికమైనటువంటి సుఖాలు దుఃఖాలు కూడా ఉండవు. సుఖ దుఃఖ సమహ అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. ఇలా ఉండేటువంటి వాడు ఏమంటారు? అతడు దివ్య మానవుడు అని అంటారు. ఆయన సామాన్యమైన మానవుడు కాదు, దివ్య మానవుడు. అయితే ఏమండి, ఆయన ఏ పని చేయడా, ఏ పని చేయకుండా ఉంటాడా? సర్వారంభ పరిత్యాగి, పనులన్నీ వదిలిపెట్టినటువంటి వాడు అన్నారు కదా. అంటే ఏ పనులు చేయకుండా గోళ్ళు గిల్లుకుంటా కూర్చోడు. అతడు పనులు చేయవచ్చు, చేయకపోవచ్చు. పనులు కూడా జరుగుతూ ఉంటాయి అతని దేహం ద్వారా. నేను చేస్తున్నాను అనేటువంటి భావన మాత్రం ఉండదు. మరి ఎందుకు చేస్తాడు? ఎందుకంటే భగవత్ ప్రేరితుడై లోక సంగ్రహార్థం, లోక కళ్యాణం కోసం, 10 మంది యొక్క మేలు కోసం లోపల నుంచి వచ్చినటువంటి భగవత్ ప్రేరణ వల్ల అతడి యొక్క దేహం కర్మలు చేస్తుందే కానీ ఆ కర్మలకి కర్తృత్వం అనేటువంటిది లేదు. ఈ కర్మలు నేను చేస్తున్నాను అనేటువంటి భావన మాత్రం లేదు. అంటే వ్యవహార దృష్టిలో అతను పనులు చేస్తున్నట్టుంటాడే కానీ పారమార్థిక దృష్టిలో చూసినట్టే అతను ఏ పని చేయనటువంటి వాడి. అంటే పనులన్నీ చేస్తాడు, ఏమీ చేయనటువంటి వాడు. భగవంతుడి గుణం ఇదే. మనకి ఆయనకి అదే తేడా. మనమేమో అన్నీ చేస్తాం, ఏమీ చేయరు. అన్నీ చేసినా ఏమీ చేయనటువంటి వాళ్ళమే అవుతాం. ఆయన ఏమీ చేయడు, అన్నీ చేసినటువంటి వాడు. మనకి చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటాం. ఆయన చెయ్యాలనేటువంటి ఉద్దేశమే ఉండదు. నేను చేస్తున్నాననే ఉద్దేశంతో మనం చేస్తాం. నేను చేస్తున్నాననేటువంటి ఉద్దేశమే ఆయనకు ఉండదు. ఈ ఫలితం నాకు రావాలి అనేటువంటి భావనతో మనం చేస్తాం. అసలు ఫలితం మీద ఆసక్తి అనేటువంటిది ఆయనకు ఉండదు. కాబట్టి ఈ ప్రకారంగా నిర్లిప్తంగా ఆ దేహం ఏదైనా చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండేవాడు. దేహం చేసేటువంటి పనితో ఏమాత్రం కూడా సంబంధం పెట్టుకోడు, అటాచ్మెంట్ పెట్టుకోడు. అలా నిర్లిప్తంగా అలా కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటే చూస్తూ ఉండేటువంటి. అందువల్ల పారమార్థిక దృష్టిలో అతడి యొక్క దేహం ఏమి చేస్తున్నప్పటికీ కూడా అతడు ఏమీ చేసినటువంటి వాడు కాదు. అంతే తప్ప అతడు సోమరిపోతు మాత్రం కాదు. ఒకవేళ ఏమి చేయకపోతే సోమరిపోతు అంటానికి కూడా వీళ్ళు. రజోగుణంలో ఉన్నంత వరకు ఏదో పని చేస్తూ ఉండాల్సిందే. ఎక్కువగా కామ్యకర్మలు చేస్తూ ఉంటారు. కామ్యకర్మలు అని అంటే ఫలితాన్ని ఆశించి, ఇదిగో ఈ కోరిక తీరాలి కాబట్టి
నేను ఈ కర్మ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కర్మలు చేస్తూ ఉంటారు రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు సోమరులు, వాళ్ళు ఏమీ చేయరు, అయోమయంలో ఉంటారు. అయితే మరి ఏమీ చేయరు కదా, వాళ్ళు సర్వారంభ పరిత్యాగులా? కానే కాదు, వాళ్ళు సర్వారంభ పరిత్యాగులు కాదు. ఎందుకనంటే ఏమీ చెయ్యకుండా ఉన్నాము అనేటువంటి క్రియని తమ మీద ఆరోపించుకుంటారు. తమో గుణంలో ఉన్నటువంటి వాడికి గుణాతీతుడికి ఉన్నటువంటి ఒకే ఒక్క తేడా ఏమిటనంటే, ఇద్దరు పని చేయటం లేదనుకోండి, నేను పని చేయటం లేదు అనేటువంటి స్పృహ ఉన్నటువంటి వాడేమో తమో గుణంలో ఉన్నవాడు, ఆ స్పృహ లేనటువంటి వాడేమో గుణాతీతుడు. నేనేమీ చేయటం లేదు అని ఆయన అనుకోడు, ఒకవేళ చేస్తుంటే నేను చేస్తున్నాను అని అనుకోడు. ఎందుకంటే నేను చేయటం లేదు అంటే ఆత్మనైనటువంటి నాకే సంబంధం లేదు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు కనుక, అదిగో అది తమో గుణంలో ఉన్నటువంటి వాడికి ఈ ఆత్మస్థితిలో ఉన్నటువంటి గుణాతీతుడికి ఉన్నటువంటి తేడా. కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏవి కూడా గుణాతీతుడు ఉండవు. కామ సంకల్పాలు అంటే కోరికని తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా నిర్లిప్తంగా కర్మలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సర్వారంభ పరిత్యాగులే. వాళ్ళకి ఫలాసక్తే కాదు, కర్మాసక్తి కూడా లేదు. ఫలితం మీద ఆసక్తి లేకపోవడమే కాదు, కర్మ చేయాలనేటువంటి ఆసక్తి కూడా లేదు. ఎందుకని కర్మ చేయాల్సినటువంటి అవసరమే లేదు. అది కేవలం లోపల నుంచి ప్రేరణ వస్తే భగవత్ ప్రేరణగా ఆ కర్మలు చేస్తూ ఉంటారు. ఇక ఈ శ్లోకంలో మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటంటే, సర్వారంభ పరిత్యాగి అని ఉన్నటువంటి చోట పాఠాంతరం ఉంది, సర్వారంభ ఫలత్యాగి అని. అయినప్పటికీ ఆ అర్థం కూడా మనం చెప్పుకున్నాం. సర్వారంభ పరిత్యాగి అని అంటే ఈ కర్మలన్నీ కూడా వదిలినటువంటి వాడు. సర్వారంభ ఫలత్యాగి అని అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా ఉండేటువంటి వాడు. కనుక భావంలో ఏ మార్పు లేదు, కర్మాసక్తి లేదు, ఫలాసక్తి లేదు, రెండు లేనటువంటి వాడే గుణాతీతుడు. ఉదాసీన వదాసీన అని మొదలుపెట్టి సర్వారంభ పరిత్యాగి అన్నవారికి చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా, మొదటి పదమేమో ఉదాసీనవత్ ఆసీన, చివరిదేమో సర్వారంభ పరిత్యాగి. ఇంతవరకు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఆ గుణాతీతులైనటువంటి ఆయన యొక్క వ్యవహార శైలి. సాధకులైనటువంటి వాళ్ళు ఈ లక్షణాలని ప్రయత్నం చేయొచ్చు, సాధించవచ్చు. సాధన చేయడానికి వీలైనటువంటివే ఈ లక్షణాలు. ఇవి జ్ఞానికేమో సహజ లక్షణాలుగా ఉంటాయి, సాధకుడైనటువంటి వాడికేమో ప్రయత్నం చేయాల్సినటువంటి లక్షణాలుగా ఉంటాయి. సాధకుడేమో ప్రయత్నం చేస్తుంటాడు ఈ లక్షణాలను అలవరుచుకోవడానికి, కానీ గుణాతీతుడు ఏ ప్రయత్నము చేయడు, అతనికి సహజంగానే ఆ లక్షణాలు ఉంటాయి. కాబట్టి అలా సహజంగా ఉండేటువంటి వాడే గుణాతీతుడు. అర్జునుడు 3 ప్రశ్నలు అడిగాడు మొత్తం. ఒకటి, గుణాతీతుడి యొక్క లక్షణాలు ఏమిటి? 2, గుణాతీతుడు ఏ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంటాడు ఈ లోకంలో, అతని వ్యవహార శైలి ఎలా ఉంటుంది? 3వది, గుణాతీతుడు కావాలంటే, 3 గుణాలని అధిగమించాలంటే ఉపాయం ఏమిటి అని 3 ప్రశ్నలు అడిగితే, ఈ 3 ప్రశ్నల్లో 2 ప్రశ్నలకి గుణాతీతుడి యొక్క లక్షణాలు ఏమిటో ఒక్క శ్లోకంలో చెప్పి, గుణాతీతుడి యొక్క వ్యవహార శైలి ఏమిటో 3 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. మొత్తం 4 శ్లోకాల్లో ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానం వచ్చింది. మరొక చివరి ప్రశ్న, 3వ ప్రశ్న ఉంది, గుణాతీతుడు కావాలి అని అంటే ఏమిటయ్యా ఉపాయము అని. ఇప్పుడు ఆ చక్కని ఉపాయాన్ని భగవానుడు తెలియజేయబోతున్నాడు తర్వాత శ్లోకంలో. మరి ఆ శ్లోకం ఏమిటో చూడండి, 26వ శ్లోకం. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీర్చయితాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవరైతే అవ్యభిచారేణ, వ్యభిచరించినటువంటి అంటే అన్యము కానటువంటి, భక్తి యోగేన భక్తితో
ఎవరైతే అనన్యమైనటువంటి భక్తితో, అవ్యభిచారిణి భక్తితో, వ్యభిచరించినటువంటి భక్తితో మాం సేవతే, నన్ను సేవిస్తూ ఉంటారో, ఇది భగవానుని మాట. ఎవరైతే అనన్యమైనటువంటి భక్తితో నన్ను సేవిస్తూ ఉంటారో సహా అతడు ఏతాన్ గుణాన్ సమతీతి, ఈ గుణాలన్నింటినీ కూడా చక్కగా దాటి బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మముగా కావటానికి సమర్థుడవుతాడు, బ్రహ్మాన్ని అందుకోవటానికి సమర్థుడవుతాడు, మోక్షాన్ని అందుకోవటానికి సమర్థుడవుతాడు అని ఇక్కడ తెలియజేశారు. కాబట్టి గుణాతీతుడు కావాలంటే ఉపాయం ఏంటంటే భక్తి అన్నాడు. ఆ భక్తి ఎలాంటిది? అవ్యభిచారిణి భక్తి, వ్యభిచరించని భక్తి, అన్యముగా ఇంకొక దాని మీదకి పోకుండా ఉన్నటువంటి భక్తి. కాసేపు భగవంతుని మీద, కాసేపేమో ప్రపంచం మీద వాలేటువంటి భక్తి కాదు. ఎప్పుడు భగవంతుని మీదనే పూర్తిగా ఉండేటువంటి భక్తి ఏదైతే ఉందో అటువంటి భక్తి కలిగినటువంటి వాడు ఈ 3 గుణాలని కూడా దాటగలుగుతాడు అని భగవాన్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. 3 గుణాలని దాటటమే కాదు, చివరికి నన్నే చేరుకుంటాడు, నాలోనే ఐక్యమవుతాడు అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి గుణాతీతుడు ఏ విధమైనటువంటి విచారణ చేయాలి, గుణాతీతుడు కావాలంటే ఎలాగా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు కాదు, ఇంతకుముందు 19వ శ్లోకంలోనే వచ్చింది. ఇదే అధ్యాయంలో 19వ శ్లోకంలో 3 గుణాలని అధిగమించేటువంటి ఉపాయం ఏమిటంటే అక్కడ చెప్పారు. ఏం చెప్పారు అక్కడ? ఇక్కడ జరిగేటువంటి కర్మలన్నిటికీ కర్త గుణాలేను, నేనేమో గుణాలు కాదు, గుణాలకు వేరుగా ఉన్నటువంటి వాడిని, ఆ గుణాలని సాక్షిగా చూస్తున్నటువంటి వాడిని, అంటే ఆత్మస్వరూపాన్ని, సాక్షి స్వరూపాన్ని అని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే అలా ఉంటారో అదిగో అటువంటి వాడు 3 గుణాలని దాటుతాడు అని అక్కడ 19వ శ్లోకంలో చెప్పడం జరిగింది. మరి చెప్పారుగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడిగాడు? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గుణాతీతుడు కావాలంటే ఎలాగని అడిగినటువంటి దానికి అక్కడ చెప్పాడు. దానికి నిజంగా గుణాతీతుడు కావాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్పాడు. ఇక్కడ జరిగేటువంటి సమస్తమైనటువంటి కర్మలు గుణాల వల్లనే జరుగుతూ ఉన్నాయి. నేను గుణాలు కాదు, నేను గుణాలు కనుకైతే నా వల్లనే జరుగుతున్నాయి అంటాను. కాబట్టి నేను గుణాలు కాదు, కాబట్టి గుణాల వల్ల జరుగుతూ ఉన్నాయి. నేను గుణాల కంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మని. అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఆ గుణాలు ప్రేరణ ఇవ్వటాన్ని, ఈ కర్మలు జరగటాన్ని అలా కేవలంగా సాక్షిగా చూస్తున్నా. అదిగో వాటి పనులు అవి చేసుకుంటా ఉన్నాయి అని చూస్తూ ఉన్నా. ఇలా ఎవరైతే అలా కేవల సాక్షిగా ఉంటాడో అటువంటి వాడు 3 గుణాలని దాటుతాడు అని అక్కడ చెప్పారు. మరి ఇక్కడెందుకని మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు? మళ్ళీ గుణాతీతుడు అయ్యేటువంటి ఉపాయం ఏమిటో చెప్పు అని అడుగుతున్నాడే. ఏమిటంటే ఇక్కడ 2 రకాలైనటువంటి భావాలు అయి ఉండొచ్చు. ఒకటేమో ఇంతకన్నా సరళమైనటువంటి సులభమైనటువంటి పద్ధతి ఏదన్నా చెప్పమని అడగటం కావచ్చు. ఓ ఇంతకుముందు చెప్పావయ్యా, అదంతా చాలా కష్టంగా ఉందిలే, కాబట్టి తేలిగ్గా ఇంకేమైనా మార్గం ఉందా అని అడిగినట్టుగా అనుకోవచ్చు. లేకపోతే మరొకటి ఏమిటంటే, ఇంతకుముందు చెప్పావు బాగానే ఉంది, కర్మలన్నీ గుణాల వల్లనే జరుగుతూ ఉన్నాయి, నేను గుణాలకు వేరుగా ఉన్నటువంటి సాక్షిని అన్నావు కదా, అలా గుణాలకు వేరుగా మనం కనుక ఉండాలంటే దానికి ఉపాయం ఏమిటి అని అడిగి ఉండొచ్చు. కాబట్టి తేలికైన పద్ధతి చెప్పనే ఉండొచ్చు. లేదా ఇంతకుముందు చెప్పినటువంటి స్థితిలో మనం ఉండాలంటే ఏ ఉపాయాన్ని అనుసరించాలా అని అడిగి ఉండొచ్చు. అందుకే భగవాన్ ఇక్కడ చక్కని ఉపాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దాదాపుగా అన్ని అధ్యాయాల్లో కూడా ఇలాంటి సమాధానం భగవానుడి నోట వస్తుంది. దాన్ని మనం గుర్తించాలి. మళ్ళీ మళ్ళీ వస్తున్నదంటే అది ఎంత ప్రధానమైనటువంటిదో గుర్తించాలి. భక్తి అనేటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉందో కూడా గుర్తించాలి. ఈ కలియుగంలో సమస్తమైనటువంటి మానవులు తేలికగా భగవంతుడి వైపు తిరగటానికి ఒక గొప్ప ఆయుధం, గొప్ప ఉపాయం ఏమిటంటే భక్తి. భగవద్గీత కేవలం సిద్ధాంతాలని బోధించి
తత్వ విచారణ చేసి విడిచిపెట్టేటువంటి గ్రంథం కాదు. తాను చెప్పినటువంటి సిద్ధాంతాలని ఆచరణలో పెట్టేటువంటి విధానాన్ని కూడా వివరించేటువంటి అనుష్ఠాన వేదాంతం భగవద్గీత. అనుష్ఠాన వేదాంతం అని అంటే ఆచరణాత్మకమైనటువంటి వేదాంత గ్రంథం భగవద్గీత. అందుకనే భగవద్గీత అనేకమైనటువంటి దేశాల్లో వాళ్ళ భాషల్లోకి తర్జుమా చేసుకొని అలా వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కేవలం భారతదేశంలో వాళ్ళు మాత్రమే కాదు. ఇప్పుడు త్రిగుణాలను దాటాలి అని అంటే ఎలా అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న. త్రిగుణాలు అనేటువంటి నది ఉంది. ఆ నదికి ఆవల ఒడ్డున పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను మనం చేరుకోవాలి అని అంటే ఈ త్రిగుణాలు అనేటువంటి నదిని దాటాలి. సాధారణంగా నదిని కనుక దాటాలంటే మనకి ఏం కావాలి? పడవ కావాలి. ఎవరికైనా సరే నదిని దాటాలంటే పడవ కావాలి. ఏంటయ్యా పడవ? ఈ త్రిగుణాలు అనేటువంటి నదిని దాటాలి అని అంటే భక్తి అనేటువంటి పడవని ఎక్కాలి. ఈ భక్తి కూడా ఎలాంటిది అంటే అనన్యమైనటువంటి భక్తి. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో అందరూ భక్తులే. నాస్తికుడు కూడా చాటుగానైనా ఎప్పుడొకప్పుడు భక్తుడుగానే ఉంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే వాడికి కష్టం వచ్చినప్పుడు సంకటం వస్తే వెంకటరమణ అన్నట్టుగా ఏదో ఈ కష్టం పోతే బాగుంటుందనే ఉద్దేశంతో కనుక ప్రతివాడు కూడా భక్తితో ఉంటాడు. కానీ ఆ భక్తి లేదా ప్రేమ ఆ భగవంతుని మీద కొద్దిసేపు ఉంటుంది. మిగిలిన టైం అంతా అనేకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద, వస్తువుల మీద, భోగాల మీద ఎల్లప్పుడూ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆలోచిస్తాం. అంతేగాని పొద్దుగూకులు భగవంతుని గురించి ఆలోచిస్తామంటే మనకెట్టండి అని అంటాం. కనుక అలాంటి భక్తి కాదు. అది అన్యమైన భక్తి. అది వ్యభిచరించేటువంటి భక్తి. దాని మీద కాసేపు, దీని మీద కాసేపు, దీని మీద కాసేపు, దాని మీద కాసేపు అలా తిరుగుతూ ఉండేటువంటి భక్తి. ఆ భక్తి కాదంటున్నాడు. అనన్యమైనటువంటి భక్తి కావాలి. భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా ఈ భక్తిని గురించి చెప్పడం జరిగింది. అనన్యమైనటువంటి భక్తి వల్లనే జ్ఞానసిద్ధి కలుగుతుందని, జ్ఞానం వల్లనే మోక్షసిద్ధి కలుగుతుందని. కనుక మోక్ష సాధనకి భక్తి అనేటువంటిది అత్యంత పదునైనటువంటి ఆయుధం, ఎంతో ముఖ్యమైనటువంటి ఉపాయం అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు 9వ అధ్యాయంలో చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. నీ యోగక్షేమాలు కూడా నేను చూస్తాను నువ్వు కనుక నా మీద నేను దృష్టి కనుక పెట్టినట్టే. అంటే 100% సంపూర్ణంగా నీ మనస్సుని ఇంకెక్కడికి పోనీయకుండా పూర్తిగా నా యందే ఉంచితే నీ యోగక్షేమాలు కూడా నేనే చూసుకుంటాను అనేటువంటి హామీ ఇచ్చాడు అక్కడ. ఇలా ప్రతి అధ్యాయంలో కూడా భగవంతుడు భక్తిని గురించి పదే 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 చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఆ భక్తి ఎలాంటి భక్తి కావాలంటే అవ్యభిచారిణి భక్తి కావాలి అని అంటున్నారు. ఏమిటి భక్తి? పరమాత్మ సర్వాధికుడు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే గురువు, ఆయనే దైవం, ఆయనే ప్రభు, ఆయనే ప్రాణం. ఆయన తప్ప నాకు అన్యథా శరణం నాస్తి. నాకు ఇంకేం అక్కర్లా, నాకు భగవంతుడు మాత్రమే కావాలి అని తలుచుకుంటూ ఆయన్నే సర్వకాల సర్వావస్థల్లో కూడా నమ్మి స్వార్థం లేనటువంటి ప్రేమని కలిగి ఉండటం. అంటే స్వార్థం అంటే ఏదో ఒక కోరికతోటి వెళ్ళటం కాకుండా, ఏ కోరిక లేకుండా స్వార్థం లేనటువంటి ప్రేమని కలిగి ఉండటం ఏదైతే ఉందో అది అనన్యమైనటువంటి భక్తి. భగవంతుడిని తప్ప ఇక ఎవరిని దేనిని ప్రేమించినటువంటి భక్తే అనన్య భక్తి, అవ్యభిచారిణి భక్తి. ఇటువంటి భక్తితో ఎవరైతే నిరంతరము కూడా భగవంతుడినే స్మరిస్తూ భగవంతుడినే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళే భగవంతుడిని సేవించేటువంటి నిజమైనటువంటి భక్తులు. నిరంతరము భగవంతుడిని ధ్యానించాలా, నిరంతరము భగవంతుడిని సేవించాలా. కాబట్టి అటువంటి వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. గుణాతీతుడు కావాలి అని గుణాలతో కుస్తీ పట్టే ముందు భగవంతుడిని అనన్యమైనటువంటి భక్తితో సేవించడం ప్రధానమైనటువంటి విషయం. ఆ అనన్యమైనటువంటి భక్తే ఈ 3 గుణాలని కూడా దాటించేటువంటి అద్భుతమైనటువంటి సులభమైనటువంటి ఉపాయం. పడవ ఎక్కితే తేలిగ్గా ఆవల ఒడ్డుకు పోతాం.
పడవ కనుక లేకపోతే నువ్వు రోజులు రోజులు ఆలోచించినా కూడా తేలికైన మార్గం దొరకదు, ఇక ప్రమాదకరమైనటువంటి మార్గాలే ఉంటాయి. కాబట్టి నిరంతరము కూడా మనసులో భగవంతుడిని పెట్టుకొని ఉండటమే నిజమైనటువంటి భక్తి. నిరంతరము మనసులో భగవంతుడే కనుక నిండి ఉంటే ఇక గుణాలకి ఏది చోటు. మన దగ్గర ఉన్న సంచి మొత్తం నింపేసామనుకోండి, ఇంకేదైనా దొరికితే వేసుకోవడానికి చోటేది. కనుక మన యొక్క హృదయం అంతా కూడా భగవంతుడితో నిండి ఉంటే ఇక గుణాలకి చోట్లేదు. అందుకే సంత్ తులసిదాస్ అంటాడు, రాముడున్న చోట కాముడు ఉండటానికి వీలు లేదు, రాముడున్న చోట కాముడు ఉండడు. అంటే భగవంతుడు ఉన్నటువంటి చోట ఈ కామం అనేటువంటిది ఉండదని తులసిదాస్ అంటాడు. భక్తి వాళ్ళకి స్వభావం, ఆ భక్తులైనటువంటి వాళ్ళకి అది వాళ్ళ స్వభావం. భక్తిని విడిచిపెట్టి వాళ్ళు ఉండలేరు. భగవంతుడేమో గుణరహితుడు. గుణరహితుడైనటువంటి భగవంతుడిని చింతన చేస్తూ ఉంటే మనకి గుణబంధాలన్నీ వీడిపోతాయి. ఇది భక్తిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆంతర్యం. ఆయనకి గుణాలు లేవు కదా, అసలు గుణాలే లేవు. మనకు ఉన్నాయి మనం పోగొట్టుకోవాలి, ఆయన పోగొట్టుకోవడానికి అసలు లేవు. అందుకని గుణరహితుడు ఆయన. గుణరహితుడైనటువంటి భగవంతుడిని కనుక సేవిస్తే గుణాన్ని దాటేటువంటి ఉపాయం, ఆ గుణరహితుడైనటువంటి పరమాత్మని గుణాతీతుడిగా చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఎంతవరకు భగవంతుడి యొక్క చింతనలో మనం ఉంటామో అంతవరకు గుణాలతో సంబంధం తెగిపోతాము. అందుకని నిరంతరం కూడా భగవత్ చింతనలో మనం ఉండగలగాలి. నిరంతరం భగవత్ చింతన సాధ్యమా? సాధ్యం కాదు. మనందరికీ తెలుసు, భగవంతుడికి కూడా తెలుసు. నిరంతరము కూడా భగవంతుడు నన్ను చింతించాలంటే ఇలా కుదరదలేదు. అందుకే మనం ఏం చేయాలంటే నిత్యము ప్రతిరోజు నిరంతరము నీవు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పించి వాటిని భగవత్ కర్మలుగా చేయాలి, భగవదార్పణ బుద్ధితో చేయాలి. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడిని తలుచుకొని చేయాలి, భగవంతుడికి అర్పించి చేయాలి. ఇది భగవదార్పణ బుద్ధి. ఓ భగవంతుడా, ఇదిగో ఈ కర్మని నీ యొక్క ప్రేరణతో చేస్తూ ఉన్నాను, నీ దయతో చేస్తూ ఉన్నాను అనేటువంటి భావన ఉండాలి. లేదా ఇదిగో నీ ఆదేశంతో ఈ దేహం ఈ కర్మ చేస్తున్నది అనేటువంటి భావన. ఏ భావన అయినా సరే కర్మ చేసేటప్పుడు భగవంతుడిని స్మరించాలి. కర్మ ప్రారంభించేటప్పుడు స్మరించాలా, చేస్తున్నప్పుడు స్మరించాలా, ముగించినప్పుడు స్మరించాలి. ఇలా భగవంతుడిని స్మరిస్తూ కర్మగా చేస్తే అది భగవత్ కర్మ అయిపోతుంది. నీ లాభం కోసం చేయొచ్చు, నీ స్వార్థం కోసం చేయొచ్చు, అయినప్పటికీ కూడా అది భగవత్ కర్మగా మారిపోతుంది. అంతేకాదు భగవదార్పణ బుద్ధి ఉండాలి. ఓ భగవంతుడా, ఇదిగో ఈ ఫలితాన్ని నీకే అర్పిస్తున్నాను, ఇందులో నాకేం అక్కర్లేదు, నువ్వేమిస్తే అది తీసుకుంటావే, కాబట్టి నాకు కోరికలు లేదు, ఇదిగో కర్మ చేస్తున్నాను అంతే, చేయటం వరకే నా పని, ఫలితం నీదే అని భగవదార్పణ బుద్ధితో చేయాలి. కాబట్టి భక్తి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు. పూజా మందిరం నుంచి ఈ భక్తిని ప్రపంచ వ్యవహారంలోకి తీసుకురావాలి. పూజా మందిరంలోనే కనుక భక్తి కనుకైతే పూజా మందిరం బయట ఎంతకాలం ఉంటాం, పూజా మందిరంలో ఎంతకాలం ఉంటాం. పూజా మందిరంలో ఉండేదేమో అరగంట పావు గంట ఉంటాం, మిగిలిన 23.5 గంటలు కూడా పూజా మందిరానికి బయటే ఉంటాం. అందుకని భక్తిని పూజా మందిరంలో పెట్టి తలుపు తాళం వేయకుండా దాన్ని ప్రపంచ వ్యవహారాల్లోకి తీసుకురావాలి. ప్రపంచ వ్యవహారాల్లో తీసుకురావడం అంటే నువ్వు చేసేటువంటి ప్రతి పని, నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి సందర్భం, అన్ని సందర్భాల్లో కూడా భగవత్ స్మరణ అనేటువంటిది ఉండాలి. అంటే ఎప్పుడు కూడా భక్తితో ప్రపంచాన్ని మర్చిపోవాలా, అంతేగాని ప్రపంచాన్ని చూస్తా భక్తిని మర్చిపోకూడదు. మనం ఆ పని చేస్తుంటాం. ఈ ప్రపంచాన్ని, ప్రపంచ వ్యవహారాలని, ప్రపంచ వస్తువుల్ని, భోగాల్ని చూస్తా భగవంతుడిని మర్చిపోతాం. కానీ భగవంతుడి కోసమని ఈ ప్రపంచాన్ని మర్చిపోయేటువంటి స్థితికి రావాలి. సంత్ తులసి రామాయణం రాసినటువంటి మహాత్ముడు, ఆయనకి భార్య మీద ఎంత ప్రేమ అంటే చెప్పడానికి వీల్లేదు. ఆమెను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండదు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాడు. ఆమెను వదిలిపెట్టి ఆయన బజారుకి పోడు, ఏ పని చేయడు, అసలు ఏమీ లేదు, అంతా అది భార్య. ఒక రోజున భార్య పుట్టింటి నుంచి కబురు వచ్చింది, ఏదో ఎవరికో ఒంట్లో బాగాలేదు, తొందరగా రమ్మని చెప్పి. వచ్చినప్పటికల్లా పుట్టింటికి వెళ్ళిపోయింది.
కరెక్ట్గా అదే సమయంలో ఆయన ఇంటి బయటే ఉన్నాడు. ఆయన చూడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఇంటికి వచ్చి చూసేటప్పటికల్లా భార్యని వదిలిపెట్టి ఉన్నాడు. వచ్చి చూసేటప్పటికల్లా ఇంటికి తలుపు తాళం వేసి వెంటనే పక్కింటి వాళ్ళని అడిగాడు, ఏంది ఎక్కడికి పోయిందని. ఎవరో ఒకళ్ళు చెప్పారు, అయ్యా పుట్టింటి నుంచి ఏదో కబురు వచ్చింది, అందుకని పుట్టింటికి వెళ్ళింది. వెంటనే ఆయన పుట్టింటికి బయలుదేరిన తర్వాత మధ్యలో ఒక వాగాటం వచ్చింది. అదంతా కూడా ఈదుకుంటా పోయాడు. రాత్రిపూట ఏమీ లేదు, ఈదుకుంటా పోయాడు. అలా వెళ్ళి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తలుపు తడితే ఎవరు పలకల. అర్ధరాత్రి అందరూ కూడా బాగా గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. సరే ఇక లాభం లేదని చెప్పి అక్కడ ఒక పందిరి ఉంది. ఆ తాడు ఒకటి ఉంటే ఆ తాడు కొట్టుకొని పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత డోర్ కొట్టాడు. భార్య ఉన్నటువంటి ఆ తలుపు డోర్ కొట్టాడు. భార్య లేదొచ్చింది, చూసింది. ఆ దీపపు కాంతిలో చూసేటప్పటికల్లా భర్త ఒళ్ళంతా కూడా రక్తంతో ఉంది. ఏమిటండి ఇది, ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఈ రక్తం ఏంది, ఈ వ్యవహారం ఏంది అని అంటే, నువ్వు నాతో చెప్పకుండా వచ్చావు కదా, నిన్ను విడిచి నేను ఎట్టా ఉంటాను అనుకున్నావు, అందుకని వచ్చాను. మరి ఏంది రక్తం అంటే ఏమో నాకు తెలియదండి. తీరని ఆ దీపం పట్టుకొని నువ్వు ఎటు వచ్చావనంటే ఇదిగో ఇటు పక్క నుంచి వచ్చానంటే అక్కడ చూస్తే అది తాడు కాదు, పాము. దాన్ని పట్టుకొని పైకి ఎక్కి వచ్చాడు. అది చూసేటప్పటికీ అంది, ఏమంటే నా మీద చూపించేటువంటి ప్రేమలో ఒక 1000వ వంతు కనుక భగవంతుడి మీద కనుక చూపిస్తే మీకు మోక్షం వచ్చేస్తుంది అని అన్నది. అంతే. ఆ ఒకే ఒక్క మాటతో ఆయన సంతపురుషుడయ్యాడు. రామాయణాన్ని, తులసి రామాయణాన్ని రాయటం జరిగింది. ఆయనే చెబుతాడు, ఆంజనేయుడు ఎదురుగా కూర్చొని చెబుతూ ఉంటే నేను రామాయణం రాశాను. నాకేం తెలుసు రామాయణం, నాకేం తెలుసు ఈ గ్రంథాలు, కాబట్టి అదిగో ఆంజనేయుడు ఆ చెట్టు మీద కూర్చొని నాకు చెప్తా ఉంటే నేను రాశాను, అది తులసి రామాయణం అని అంటాడు ఆయన. కాబట్టి అటువంటి ప్రేమ అంటే, ప్రేమ అనేటువంటి లేనటువంటి వాడు భగవంతుడు కూడా ప్రేమించలేడు. ప్రేమ ఎవరి మీదనైనా సరే ఉన్నటువంటి వాడే ప్రేమించగలుగుతాడు. అంటే ప్రేమ అనేది అసలు వాడు మనసులో ఉండాలి, ఉంటేనే ప్రేమ అనేటువంటిది బయటకు వస్తుంది ఎప్పుడో ఒకటి. అంతేకాదు, ప్రేమ ఉన్నప్పుడు బాధలు కూడా తెలియదు. వాళ్ళ మీద బాగా ప్రేమ ఉందనుకోండి, ఎంత బాధ అయినా సరే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆ ప్రకారంగా ప్రేమించాలి భగవంతుడిని. అందుకే తులసిదాసు అంతటి భక్తుడయ్యాడు. భక్తితో కనుక ఉంటే మనసులో ఉన్నటువంటి విక్షేపాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనస్సు ధ్యానానికి అనుకూలం అవుతుంది. ఆ ధ్యానంలో మనస్సు లయమైపోతుంది. అందుకే చెప్పారు ఇక్కడ 3 గుణాలని దాటమే కాదు, బ్రహ్మ భూయాయ కల్పతే అన్న. బ్రహ్మమే కావటానికి సమర్థత కలుగుతుంది అని. గుణాల్లో ఉన్నంతకాలం ఆ గుణాలు నిన్ను బాధ పెడతా ఉంటాయి. గుణాలను దాటి ఆత్మలో ఉన్నావా, అన్ని బాధలు మాయ. కళ్ళలో ఉన్నంతకాలం నీ 6వ కుమార్తె పెళ్లి గురించి విపరీతమైనటువంటి దుఃఖాలు పడ్డావు. కళ కరిగిపోయిందా, నీకు 6వ కుమార్తె లేదు, 3వ కుమార్తె లేదు, 2వ కుమార్తె కూడా లేదు. ఇంకా బాధలు లేవు, దుఃఖాలు లేవు. కనుక గుణాలను దాటితే ఆనందమే, బ్రహ్మమే, ఆ బ్రహ్మస్థితి అని ఇక్కడ మనకి తెలియజెప్పి, మరి నన్ను భక్తితో సేవిస్తే బ్రహ్మమే అవుతా ఉన్నారు కదా, శ్రీకృష్ణుడిని సేవిస్తే బ్రహ్మాన్ని ఎలా పొందుతారు, శ్రీకృష్ణుడికి బ్రహ్మానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంది? అద్భుతమైనటువంటి ఒకే ఒక్క 700 శ్లోకాల్లో ఒకే ఒక్క శ్లోకం, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే అనేటువంటి విషయాన్ని నిరూపణ చేయడానికి భగవానుడు ఇచ్చినటువంటి శ్లోకం ఇది. ఎందుకంటే నన్ను భక్తితో సేవిస్తే బ్రహ్మాన్ని చేరుకుంటావన్నాడు ఆయన. అంటే ఈయన్ని సేవిస్తే ఆయన్ని చేరుకుంటారా? అదేంటి అంటే, ఈయన్ని సేవిస్తే ఆయన చేరుకుంటారంటే ఈయన ఆయన ఒక్కడేను కదా. కాబట్టి శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు అనేటువంటి మాటని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ శ్లోకం ఏమిటో, మరి శ్రీకృష్ణుడికి బ్రహ్మానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటో దాన్ని మనం రేపు తెలుసుకుంటాం.